హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమిళ కాక్బాల్ కిచెన్. ఈరోజు మసాలా ముద్ద డైట్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇది రాగి పిండితో తర్వాత జొన్న పిండితో చేసుకుంటే బాగుంటుంది. దీనికి వెజిటబుల్స్ మీకు కన్వీనియంట్ ఏముంటే అవి వేయండి. నేను క్యారెట్, దోసకాయ, బ్రొకోలీ, సొరకాయ, సీమంకాయ వేసినాను. కొంచెం అల్లం కూడా తురిమేసినాను, డైజెషన్కి మంచిది కదా అని. కొద్దిగా నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి, ఒక 2 స్పూన్లంతా వెన్న వేశాను. ఇంకా ఆయిల్ వేయలేదనమాట. తిరువాత విత్తనాలన్నీ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉద్దిబేళ్ళు, శనగబేళ్ళు అన్నీ వేసాను. మధ్య మధ్యలో నములుతూ ఉంటే బాగుంటుంది కదా. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వెజిటబుల్స్ అన్నీ వేసి సగం ఉడికే వరకు వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆ ఆయిల్తో అవి మగ్గిపోతాయి. సగం ఉడికిన తర్వాత ఒక గ్లాసు పిండి, జొన్న పిండి తీసుకున్నాను. ఒక గ్లాసు పిండికి 2 గ్లాసుల వాటర్ వేసాను. పచ్చిమిర్చి, పసుపు, పచ్చి కొబ్బరి, తర్వాత ఇది వాము పొడి చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, ఆ వాము పొడి వేసాను. టేస్ట్ కోసం కొంచెము ఆమ్చూరు కూడా వేసాను అన్నమాట. ఇంకా ఇది మనం ఉత్తదే తినచ్చు, చాలా బాగా ఉంది. ఎవరికైనా మామూలు ముద్ద చేస్తే ఉంటలు కడుతుంది కదా, ఇలా చేసినప్పుడు ఉంటలు కట్టదు. మనము ముద్ద సపరేటు, కర్రీ సపరేట్ చేసుకుంటే కలుపుకొని తినేది కూడా కష్టం కదా. ఇలా చేయడం వల్ల అది ఉంట కట్టకుండా, కలుపుకునే పని లేకుండా హాయిగా తినచ్చు. ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను, 2 గ్లాసులు వాటర్ వేసాను. సగం పైన ఉడికిన తర్వాత వాటర్ వేయండి. ఇది వాటర్ ఉడికేటప్పుడు ఈ పిండి వేసి ఒక 3-4 దగ్గరలో హోల్ చేయండి. స్పూన్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఇలా చేసి పెట్టేసినామంటే ఆ ఆవిరి అనేది మూత పెట్టేయాలి. లోపలంతా కూడా పిండి బాగా ఉడుకుతుంది అన్నమాట. 8 to 10 minutes ఉడికితే సరిపోతుంది. పైన కొత్తిమీర కూడా వేసేసాను. మంట తక్కువ చేసుకోండి, సిమ్లో పెట్టుకొని ఇది ఇంత ఫస్ట్ ఇలా పగలగొట్టేసుకోండి ఆ పక్క మధ్యలో ఉన్న ముద్దని. తర్వాత ఇలా కలిపేసుకోండి. అసలు మీకు ఉంట అనేది లేకున్నట్ల నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం రవ్వగా దొరికితే జొన్నపిండి ఇంకా బాగుంటుంది. ఆమ్చూరు వేసాను. ఒకరి కోసం జొన్న రొట్టెలు చేసుకోవాలంటే కష్టం కదా, ఇదైతే ఒక్కరి కోసం కూడా మనము చేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది, హెల్తీ కూడా. ఎక్కువ ఆయిల్ లేకుండా, ఎక్కువ కష్టం లేకుండా ఆనందంగా చేసుకొని తినచ్చు. టేస్ట్ కూడా బాగుంది. రాగి పిండితో కూడా ఇలా చేసుకొని తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.